నమస్తే అండి. వెల్కమ్ టు నీరూస్ కిచెన్. నేను ఈరోజు వెజిటేబుల్ బగారా రైస్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా బాగుంటది. నేను చేసే లెక్క చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇగో అందులో కావాల్సిన అన్ని ఐటమ్స్ చూడండి, చూపిస్తానండి. నేను స్టవ్ ఆన్ చేద్దాము. ఆయిల్ వేస్తున్నాను. ఒక చెంచా నెయ్యి వేస్తున్నా నేను. ఈ అన్నంలోకి మనం ఒక చెంచా నెయ్యి వేసినామంటే పుల్లలు పుల్లలు వస్తుందండి, అన్నం మంచిగా అవుతుంది. ఒక 2-3 బగారాకులు, ఒక స్టార్ పువ్వు, కొంచెం పట్ట, ఒక 4 ఇలాచి, ఒక 4 లవంగా, కొద్దిగా సాజీర ఒక చెంచా, కొంచెము బండ పువ్వు, ఇవి ఒక గుప్పెడు కాజు ఉన్నాయి. ఇవి వేస్తే బాగుంటది, అన్నం టేస్ట్ కూడా ఉంటది, మంచిగా ఉంటది. అన్ని వేసేస్తున్నా ఒకటేసారి నేను. ఉల్లిగడ్డ, ఈ అన్నం మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే మంచి టేస్ట్ బాగుంటది. నేను చేసేటట్టు చేస్తే ఇంకా బాగుంటది. మా ఇంట్లో చాలా ఫేమస్ అండి నేను చేసే వెజిటేబుల్ బగారా రైస్. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ ముందుగా మేము చేసేది ఈ వెజిటేబుల్ బగారా రైసేనండి. చాలా బాగుంటది. ఒకసారి మీరు కంపల్సరీ నేను చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అన్నము అని. ఇప్పుడు బఠానీ వేస్తున్నా. మనము ఏ బగారా రైస్ చేసినా, నాన్ వెజ్ చేసినా, వెజిటేరియన్ చేసినా ఒకటే ఒక టిప్ ఏంటంటే అల్లం వెల్లిగడ్డ మనకు అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా టేస్టీగా అవుతాయి, మంచిగా ఉంటాయండి. నేనైతే నాకు వీలున్నంత వరకు నేను అప్పటికప్పుడు రుబ్బుకొనే చేసుకుంటాను అల్లం వెల్లిపాయ పేస్ట్ మటుకు. ఇగో చూడండి, దీంట్లో ఇదే మెయిన్ టేస్ట్. 2 చెంచాలు వేస్తున్నాను నేను. ఈ అన్నం వల్లనే ఈ అల్లం వెల్లిగడ్డ వల్లనే మనకు టేస్ట్ కొంచెం మంచి పచ్చి వాసన పోవాలి. ఈ టైంలో మనము అన్ని వేసుకోవాలండి. ఇప్పుడు నేను కాజు వేస్తున్నాను. 1 by 1 అన్ని ఒకటి ఒకటి తర్వాత అన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ వేస్తున్నా. మనకు ఏగిపోతూనే ఉంటాయి అన్ని ఈవెన్ గా. ఇప్పుడు నేను బీన్స్ వేస్తున్నాను. బీన్స్ ఈ టైంలోనే పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. క్యారెట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నా. నా వంటల సీక్రెట్ రాళ్ళుప్పు అండి. ఈ ఉప్పుతోనే టేస్ట్. సన్నుప్పు వేసి చూడండి మీరు ఒకసారి, ఈ రాళ్ళుప్పు కూడా వేసి చూడండి, మీకు టేస్ట్ మీకు ఎంబడ తెలిసిపోతుంది. ఇది వేసినాక అన్నము అయినా కూరలైనా ఎట్లా ఉంటుందో అనేసి అప్పుడు చూడండి. నేను రుచికి సరిపడా నేను వేసుకుంటున్నాను. ఇది వేసినాం అనుకోండి, మనకు ఎంబడే ఈ కూరలు అన్ని కూడా దగ్గరికి ఉమ్మగిలిపోతాయి, మనకి అన్ని తొందరగా కుక్ అయిపోతాయి మనకి. ఇదే సీక్రెట్. మా అమ్మోళ్ళ ఇంటికి పోతేనైతే మరీ చెప్పుకొని తింటారు నాతో. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర చాలు. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉప్పు వేయంగానే
అన్ని ఎట్లా దగ్గరకు వచ్చేసినాయి కూరలన్నీ. అదే సీక్రెట్ మనకి. ఈ కింద కొంచెం ఎర్రగా అవుతుందని మనకి ఏమి ఇది కాదు, మనం ఇప్పుడు నీళ్ళు వేయంగానే మొత్తం సెట్ అయిపోతుంది. దీంతో నేను 3 గ్లాసుల బియ్యం వేసుకున్నాను. 1 గ్లాస్ బియ్యంకి 1 సగం నీళ్లు పోయండి, అప్పుడు సరిపోతుంది. నేను 3 గ్లాసులకు దానికి నీళ్ళు ఎంత పడతాయో అంత నేను మొత్తం కడిగి నీళ్లు కూడా మంచి కొలత వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇట్లనే డైరెక్ట్ వేసేస్తున్నాను, మనకు రెండు పనులు అవసరం లేదు. ఇక మొత్తం ఒకటేసారి వేసేస్తున్నా నేను, అంతే. సింపుల్ అండి, ఏం లేదు. అన్ని కూరగాయలు ఒక్కసారి వేసేసుకున్నాం అనుకో, మంచి టేస్టీ అన్నం రెడీ. ఇప్పుడే కలర్ఫుల్ గా ఉంది చూడండి అన్నం. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ వేస్తాను నేను, ఒక నిమ్మకాయ వేస్తున్నా నేను. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్ పెట్టుకుంటే అన్నం రెడీ అయిపోతుందండి, పర్ఫెక్ట్ గా అవుతుంది అన్నం. అన్నం చూస్తాను, 3 విజిల్ అయిపోయింది మొత్తము. చూడండి అన్నం ఇంత విడివిడిగా అయింది చూడండి, ఇట్లా కావాలి మనకు అన్నం. చూడండి ఏమి లెక్క అయింది అన్నం, అంతే. నీళ్లు కరెక్ట్ మనం వేసుకున్నామంటే అన్నం మంచిగా అవుతుంది చూడండి, ఇట్లా మంచిగా. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. లేదము మనకి చికెన్ కర్రీలో బాగుంటది, పప్పు చారులో బాగుంటది, సాంబార్లో బాగుంటది, వెజిటేరియన్ మసాలా వంకాయకి బాగుంటది, కాజు పన్నీర్ కు బాగుంటది. అన్నిటికీ కాంబినేషన్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటది. చాలా అవన్నీ ఏం వద్దు, ఇట్లాగే మనము ఒట్టి రైస్ తింటా అంటే కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్నా కానీ సూపర్ గా ఉంటదండి. అది కూడా వద్దు అని అంటే లాస్ట్ పెరుగు చట్నీ వేసుకొని తిన్నా గానీ అదిరిపోతుంది అన్నం, అంత బాగుంటది. ఒక్కసారి ట్రై చేయండి మీరు, నేను చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో అప్పుడు మీకే తెలుస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బగారా రైస్ రెడీ.